బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ఎంతో మంది పేదలకు సాయం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 1685 కోట్ల రూపాయలను అందించింది గవర్నమెంట్. 2014 నుంచి 24 మధ్య ఏడాదికి 450 కోట్లు అందించగా కాంగ్రెస్ పాలనలో మాత్రం సంవత్సరానికి ఏకంగా 850 కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఇచ్చే లెటర్ ఆఫ్ క్రెడిట్ గా 27,000 మందికి పైగా రోగులకు దాదాపు 533 కోట్లు అందించింది ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 3.5 లక్షల మందికి రీయింబర్స్మెంట్ గా దాదాపు 1153 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ సర్కార్. పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా అందే ఈ సీఎంఆర్ఎఫ్ మంజూరును సులభతరం చేసినట్లు ముఖ్యమంత్రి ఓఎస్టీ వేముల శ్రీనివాసులు తెలిపారు. ఇక ఎటువంటి మోసాలు జరగకుండా సాయం కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక జీరో కరప్షన్ సీఎంఆర్ఎఫ్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.